హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు రామబ్రహ్మం గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మ. సార్, పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై చాలామందికి చాలా రకాల సందేహాలు ఉన్నాయి. కొంతమంది ఏమో దీన్ని హత్య అంటున్నారు, కొంతమంది ఏమో ఇది యాక్సిడెంట్ అని అంటున్నారు. మరి మీరేమంటారు? పోలీసు వారు వీడియోలు స్పష్టంగా చూపిస్తున్నారు అది యాక్సిడెంటల్ డెత్ అని. ఇంకా దాన్ని హత్యని లేదా ఇంకోటి కూడా ఎట్లా అంటారు అంటానికి అవకాశం లేదు కదా. ఇప్పుడు మీరు కోదాడ నుంచి తీసుకుంటే రాజమండ్రి వెళ్ళేదాకా చనిపోయే వరకు కూడా విజువల్స్ ఉన్నాయి అన్నిటికీ. ఆయన హైదరాబాద్లో బయలుదేరి కోదాడలో మందు కొనుక్కొని తాగి పేటీఎం ద్వారా డబ్బులు పే చేశాడు. ఆ మత్తులోనే పరిటాల దగ్గర యాక్సిడెంట్ అయ్యి బండికి యాక్సిడెంట్ అయ్యి బండి హెడ్లైట్స్ అద్దాలు పగిలిపోవటం, ఆ సేఫ్ గార్డ్స్ వంగిపోవడం చూశారు. అక్కడి నుంచి అలాగే ప్రయాణిస్తూ ఆయన గొల్లపూడి వచ్చి పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్నాడు. ఆ పెట్రోల్ బంక్లో కూడా సుమారు 850-900 రూపాయల దాకా పేటీఎం ద్వారా పేమెంట్ కూడా చేశాడు. అప్పటికే ఆ బంక్లో విచారిస్తే బంక్లో పెట్రోల్ కొట్టే వాళ్ళని బండి దెబ్బతుందని చెప్పి చేతులకు గాయాలని చెప్పి వాళ్ళు విచారణలో పోలీసులకు చెప్పడం జరిగింది. అలా తూలుకుంటూనే ఆయన ఆ బంకులో కూడా వాళ్ళు అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పలేక తలకాయ ఊపటం, నిలువుగా ఊపటం, అడ్డంగా ఊపటమే. సరే ఎంత పెట్రోల్ కొట్టమంటారంటే 8 ఏళ్ళు చూపించాడంట. 800 అంటే కాదు అంటే మళ్ళీ ఏంటంటే 8 లీటర్లు అంటే అవునని. అట్లా ఆ సందర్భంగా 870 రూపాయలు 880 రూపాయలు పేమెంట్ ద్వారా పేటీఎం ద్వారా పేమెంట్ చేశాడని చెప్పి వాళ్ళే చెప్పారు. అలా తూలుకుంటూనే రామర్పాడు దాకా వచ్చాడు ఆయన. రామర్పాడు వచ్చిన తర్వాత ఆయన కదిలే పరిస్థితి కనిపించినట్లేదు. ఆ సైడ్ బండి ఆపి ఆ ఫుట్పాత్ మీద అక్కడ పడుకున్నాడని చెప్పి వార్తలు వచ్చినాయి. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ ఇట్లా కరెక్ట్ కాదు, మీరు తాగి బండి నడపకూడదంటే బండి పక్కన పెట్టి ఆ లాన్లోనే 3 గంటలు సుమారుగా పడుకున్నాడని తెలిసింది. లెగిసి మళ్ళీ రాజమండ్రి వెళ్తూ కూడా ఏలూరు దగ్గర కూడా ఆగి కూడా మళ్ళీ మద్యం తాగాడు ఆయన. ఓకే, మద్యం తాగి అక్కడి నుంచి ప్రయాణిస్తూ రాజమండ్రి వెళ్ళిన తర్వాత ఆ సమీప ప్రాంతంలో యాక్సిడెంట్గా చనిపోయాడు ఆయన. ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది, దేనికి గుద్దుకున్నాడు, ఏది గుద్దింది అనేది రేపు విచారణలో తేలుతుంది. దానికి కులం రంగో మత రంగో పూసి విషప్రచారం చేయటం దుర్మార్గం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ పోలీసు వాళ్ళు అలాంటి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం పోలీసు వాళ్ళని. ఇదే సందర్భంగా ఒకసారి ఎంపీ అయిన జీవి హర్ష్ కుమార్ గారు ఆ రకంగా మాట్లాడటం, ఆ రకంగా ప్రజల్లో ఉద్రేకతలు పెంచే ప్రయత్నం చేయటం కరెక్ట్ కాదని ఆయన చెప్తూ, ఆయన కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆ ప్రవీణ్ పగడాల అనేది తెలంగాణ, ఆయన బాడీ తెలంగాణలో ఉంది. ఆయన ప్రభుత్వమే, ఆయన ఉన్న పార్టీ ప్రభుత్వం తెలంగాణలో పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రభుత్వాన్ని కోరి రీపోస్ట్ మార్టం చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అది చేయకుండా ఆయన ఆ ప్రయత్నం చేయకుండా అడ్డగోలుగా మాట్లాడుతూ జనాల విద్వేషాలు పెంచే ప్రయత్నం చేయటం తీవ్రమైన నేరంగా పరిగణించి పోలీసు వారు ఆయన మీద కేసు రిజిస్టర్ చేయాలి ముందు. అది మతానికి సంబంధించిన గొడవ కాదు. మతాల మధ్యలో విద్వేషాలు పెంచే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి. వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. సార్, మరి ఇలాగే యాక్సిడెంటల్ కేసులు చాలా జరిగాయి. మరి ఈ ప్రవీణ్ పగడాల గారి హత్య ఎందుకు సెన్సేషనల్ అవుతుందంటారు? దానికి ఒక మత ప్రబోధకులు కొంతమంది కావాలని చేసిన విషప్రచారం అది. అదే ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. పోలీసు వారు ఇమీడియట్ కేసులు బుక్ చేసి చర్యలు తీసుకోవాలి. అసలు ఆయన విజయవాడలో రామర్పాడులో ఆ బండి పక్కన పెట్టి పడుకున్నప్పుడే పోలీసులు అరెస్ట్ చేయాల్సింది. మద్యం తాగున్నాడని తెలుసు, బండి అక్కడ దాకా నడుపుకొచ్చాడని తెలుసు, బండి అప్పటికే యాక్సిడెంట్ అని తెలుసు. పోలీసు వారు అసలు అక్కడ వదిలిపెడతాం తప్పు. అప్పుడే అరెస్ట్ చేసి లోపల వేస్తే సరిపోయేది. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో కేసులు ఎట్లా పట్టుకుని తీసుకెళ్ళి బళ్ళని అరెస్ట్ చేస్తున్నారో, బళ్ళని స్టేషన్లో పెడుతున్నారో అలాగే చేసి ఉండాల్సింది. ఈ ప్రచారం ఇవన్నీ జరిగే కాదు కదా. అప్పుడే ఆ చర్య తీసుకుంటే అక్కడ కూడా ఆ పోలీసు వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. వదిలిపెడితే కరెక్ట్ కాదు. అతను పడుకుని లేచి మళ్ళీ వెళ్ళి ఏలూరు దగ్గర కూడా తాగి వెళ్ళి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో ప్రమాదం చనిపోయాడు ఆయన. ప్రమాదం జరగడం, మనిషి మరణించడం అందరికీ బాధ కలిగిస్తుంది. దానికి ఏదో లేనిపోని కల్పితాలు కల్పించి వీడియోలు క్రియేట్ చేసి వాట్సాప్ ఉంది కదని చెప్పి విషప్రచారం చేసి మతాల మీద విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలి. అంటే దీని వెనక ఉన్నది ఎవరండి? ఇలాగ మత ప్రచారం కోసం ఇలాగా మత కల్లోలాలు పెట్టాలని ఎవరు అనుకుంటున్నారు అసలు? ఇప్పుడు అందరి పేర్లు మనకు తెలియదు, కానీ కొంతమంది పాస్టర్లు అయితే వచ్చి హడావడి చేశారు. ఎందుకు చేశారు ఏంటి అనేది తెలియదు మనకి. దాని వెనక దురుద్దేశం అంటే తెలియదు మనకి. వెలుగులోకి వచ్చింది హర్ష్ కుమార్ పేరు, మాజీ ఎంపీ కాబట్టి ఆయన వెలుగులోకి వచ్చాడు. ఆయన కూడా ఒక బాధ్యత గల వ్యక్తి, బాధ్యతంగా ఒక ఎంపీగా చేసిన వ్యక్తి, ఒక పార్టీ ప్రతినిధి. ఆయన
ఒక ఎంపీ అంటే ఒక పార్లమెంట్ స్థానానికి అంటే 10 లక్షల మందికి ప్రతినిధి ఆయన అప్పట్లో. ఇవాళ కూడా అంతే బాధ్యతగా వ్యవహరించాలి కదా ఆయన. మతాల మీద విద్వేషాలను పెంచుతూ అది హత్య అనడం జనాన్ని రెచ్చగొట్టమే అవుతుంది అది. ఇప్పుడు ఏ మతమైనా కానివ్వండి, ఆయనది ఏ మతమైనా కానివ్వండి, ఆయన మత ప్రచారం చేసుకోవడం తప్పు లేదు, ఎవరు అభ్యంతరం చెప్పరు. అలాగే అంతటి మతాలను కూడా గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? నువ్వు పాపం చేసావా, నా వద్దకు రా, నాకు చెప్పుకో, నిన్ను విడుదల చేస్తా అన్నాడు ఆయన. అంతే కదా, ఆయన ఏం తప్పు చేయమని చెప్పలేదు కదా ఎవరిని, పక్క మతాలను కించపరచమని చెప్పలేదు కదా. ఏ గ్రంథంలో కూడా ఇంకో మతాన్ని కించపరచమని చెప్పి ఉండదు. నీ మతాన్ని నువ్వు గౌరవించుకుంటా పరమతాన్ని కూడా గౌరవించమనే చెప్తారు ఎవరు చెప్పినా. అజ్ఞానులు లేదంటే ఈ డబ్బులకు అలవాటు పడి దోపిడీకి అలవాటు పడిన ఈ ముఠాలు తప్ప ఏ మత ప్రబోధకుడు కానీ, ఏ పీఠాధిపతి కానీ, ఏ పాస్టర్ కానీ, లేకపోతే ఏ ముస్లిం గ్రంథాలైనా మీ మతాలు మీరు గౌరవించుకుంటా పరమతాన్ని గౌరవించమని చెప్తారు తప్ప ద్వేషాలు పెంచి అరాచకం సృష్టించమని ఎవరికి చెప్పరు. అలాంటి వారి మీద పోలీసు వారు కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఓకే. సో మరి ఈ ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని ఆసరాగా తీసుకుని మత కళలో సృష్టిస్తున్న వీళ్ళకి ఎటువంటి కేసులు వేయాలంటారు? ఇప్పుడు సమాజంలో అరాచకాలను సృష్టించే ప్రయత్నం ఇదంతా. దాని ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని కట్టడి చేయకపోతే చాలా ప్రమాదం అది. విషయాన్ని ప్రజల్లో నింపి, ఇప్పుడు సమాజంలో అన్ని వర్గాలు బతుకుతుంటాయి, అన్ని మతాలు బతుకుతూ ఉంటాయి. మీరు ఆ విద్వేషాలు రెచ్చగొడితే ఏమవుతారు? అప్పుడు దాకా అన్నదమ్ములుగా అక్కచెల్లుగా కలిసి ఉన్న వాళ్ళు ఈ మత ప్రచారాలకు లోబడి లొంగిపోతే విద్వేషాలు రెచ్చగొట్టుకోవడం, ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం, ఒకళ్ళొకళ్ళని ఇబ్బంది పెట్టుకోవడమే కదా. అలాంటి అశాంతాలను ప్రేరేపించే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయటమే దానికి పరిష్కారం. వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా ఎంతటి వాళ్ళైనా వాళ్ళు అరెస్ట్ చేసి సమాజానికి మంచి మెసేజ్ పంపించాలి పోలీసు వాళ్ళు. సో థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, ప్రవీణ్ పగడాల గారిది హత్య కాదు, కేవలం యాక్సిడెంట్ అని రామబ్రహ్మం గారు అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.